ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి జాతకులకు మీ ఇంట్లోనే మీకు తెలియకుండా ఎప్పటి నుంచో ఒక రహస్య శత్రువు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నారు. గుండె పగిలే వార్త. అయితే ఇంతకు వృషభ రాశి వారికి వారి ఇంట్లో ఉండేటటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు? అసలు ఆ శత్రువుని మీరు ఎలా గుర్తుపట్టాలి? అంటే ఆ శత్రువు మనకు తెలిసిన వారా? లేకపోతే తెలియని వారా? అసలు ఎవరు? వాళ్ళు స్త్రీయా? పురుషులా? ముఖ్యంగా ఆ శత్రువు వలన మీకు మీ జీవితంలో ఎటువంటి నష్టం అనేది జరగబోతోంది? మరి వృషభ రాశి వారికి వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధంగా ఉంటుంది? ఆ శత్రువు నుండి మీరు ఏ విధంగా బయటపడాలి? ఏ దేవతారాధన మీరు చేసుకోవాలి? అలాగే మీరు పాటించవలసిన పరిహారాలు ఏమిటి? అనేటటువంటి పూర్తి విషయాలను మాత్రం వృషభ రాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న ఆ శత్రువు గురించి తెలుసుకుంటారు. అలాగే ఆ శత్రువు వలన మీరు ఎటువంటి నష్టం లేకుండా మీరు మీ జీవితంలో ముందుకు వెళ్తారు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి స్త్రీ పురుషులను గనక మనం చూసినట్లయితే గనక వారి ఇంట్లోని ఈ వృషభ రాశి వారికి వీరికి తెలియకుండా శత్రువర్గం అనేది ఉంటుంది. ఫలితంగా వీరిని గుర్తించి సరిచేసి వీరి జీవితం జోలికి రాకుండా చేసుకుందామని అనుకున్నా కూడా ఈ వృషభ రాశి వారి జాతకులకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ వృషభ రాశి జాతకులకు చెందిన వారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విజయవంతంగా ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో గోచారంలో గ్రహస్థితులన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి చెందిన వాళ్ళు వైజ్ఞానిక తదితర రంగాలలో, అలాగే నటన, మ్యూజిక్, సింగింగ్, కల్చరల్ యాక్టివిటీస్, రియల్ ఎస్టేట్ రంగాలలో వీరు అద్భుతంగా స్థిరపడతారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు వైద్య వృత్తిలో కూడా చాలా బాగా రాణిస్తారు. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. అదేవిధంగా వృషభ రాశి జాతకులకైతే సినీ రంగంలో ప్రవేశించినా కూడా వీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారు ఎక్కువగా ఫోటోగ్రఫీని, కథలను చదవడానికి, ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఒక రకంగా వీరు సాహిత్య ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి నవగ్రహాలు లాభనష్టాలను అస్సలు కలగజేయవు. ఈ వృషభ రాశి వారు వీరి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే ఈ వృషభ రాశి వారి యొక్క రాశి చిహ్నం ఏదైతే ఎద్దు ఉంటుందో ఆ ఎద్దు మాదిరిగా వృషభ రాశి వారు వీరి జీవితంలో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైకి ఎదుగుతారు. ఇక ఈ వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు, వృత్తి వ్యాపార వ్యవహారాలు చాలా బాగా రాణిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు అంతగా బాధించవు. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి చెందినటువంటి స్త్రీ పురుషులకు చాలా వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ సామాన్యమైన చిరునవ్వుతో పరిష్కార మార్గాన్ని కనుగొంటారు. ముఖ్యంగా వృషభ రాశి వారికి చెందిన వారు దాంపత్య జీవితంలో ఈ విషయంలో కొంచెం వారికి వారే తగ్గుతారు. దీని కారణంగా వీరి వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగుతుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే వైవాహిక జీవితం 10 కాలాల పాటుగా చక్కగా బాగుండాలని కోరుకుంటారు. ఈ రాశివారు పూజలు ఎక్కువగా ఆచరిస్తారు. భార్యాభర్తలు పరస్పర ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటూ ఉంటారు. ఫలితంగా వీరి యొక్క కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలకు తావే ఉండదు. ఇక వివాహం కావలసిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కొంచెం ఆలస్యమైన వివాహం తర్వాత
సుఖశాంతులతో ఈ రాశివారు జీవితాన్ని కొనసాగిస్తారు. ఇక వృషభ రాశి వారికి చెందిన వారు కుటుంబానికి ఎంతో సహాయపడేవారుగా ఉంటారు. అంతేకాకుండా కుటుంబ పరంగా వారికి ఏ లోటు రానివ్వరు. వీరికి ఉండేటటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. ఇక ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు కూడా ఈ రాశి వారు విశ్రమించారు. దీని కారణంగా వీరి యొక్క సంతానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఇక వృషభ రాశి వారికి మంచి యోగవంతమైనటువంటి సంతానం కూడా కలుగుతారు. సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలో ఉంటాయి అని చెప్పొచ్చు. ఇన్ని విధాలుగా వీరికి బాగున్నా కూడా వీరి యొక్క శత్రువర్గం అనేది ఎక్కడో ఉండదు. వీరితో పాటే ఉంటారు. అంటే వీరి యొక్క చిన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ వర్గం నుంచి కానీ, లేదా వీరి యొక్క భార్య తరఫు బంధువుల నుంచి కానీ, అంటే వీరి యొక్క సొంత రక్తంతో ఏది ఉండదు. కానీ వీరి పెద్దమ్మ పిల్లలు కానీ, చిన్నమ్మ పిల్లలు కానీ, పెదనాన్న, చిన్ననాన్న లేదా వీరి భార్య తరఫు బంధువుల నుండి మాత్రం వీరికి శత్రువర్గం తయారవుతారు. వీరు చేసే ప్రతి పనిని వారు ఓర్వలేకపోతారు. వీరు సంపాదిస్తుంటే కుళ్ళుకుంటారు. వీరు తమ కుటుంబాన్ని ప్రేమానురాగాలతో చూసుకునే దాన్ని వారు జీర్ణించుకోలేరు. ఇలాంటి బంధువుల కారణంగా వీరి ఇంట్లోనే శత్రువర్గం ఏర్పడుతుంది. వీరింటికి తరచుగా వస్తూ ఉంటారు. వచ్చి వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరిపైన దిష్టిని పెట్టి వెళ్తూ ఉంటారు. వీరి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరి తిండి, వీరి సొమ్ము తిని వీరికే గోతులు తవ్వుతూ ఉంటారు. వీరి ఇంటికి వచ్చి వీరింట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటికి వెళ్ళి వీరి మీద 4 చెడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, వీరి యొక్క ఆర్థిక ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరిని కిందికి తొక్కేయాలని చూస్తూ ఉంటారు. అలాగే నెగిటివ్ ప్రచారాన్ని వీరిపైన చేస్తూ ఉంటారు. ఇక అటువంటి శత్రువులను మాత్రం మీరు గుర్తుపట్టాలి. ఎందుకంటే ఈ విధంగా వారు కనుక మీ పైన ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తే కనుక మీ యొక్క వ్యక్తిత్వం దెబ్బతింటుంది. మీ పైన లేనిపోని అబాండాలు వేయడం వల్ల మీలో మీ వేరే బంధువర్గంలో కానీ సమాజంలో మీ యొక్క హోదా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం ఈ విషయాన్ని గుర్తించి మీ పైన లేనిపోని నిందలు మోపే, మీ పైన చాడలు చెప్పే శత్రువులు ఎవరో గుర్తుపట్టి వారిని దండించమని, శిక్షించమని కాదు, వారిని దూరం పెట్టండి. వారితో చనువుగా ఉండకండి. వారి ముందు మీ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క ఆర్థిక లావాదేవీలు అస్సలు చర్చించకండి, వారితో చెప్పకండి. ఈ విధంగా మీ యొక్క శత్రువును గుర్తుపట్టి వారిని అవాయిడ్ చేయండి. వారి ఇంటికి రమ్మనండి, వచ్చినప్పుడు మాట్లాడి పంపించండి. అంతేకాని వారి ముందు మాత్రం మీ యొక్క పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేసుకోకండి. ఈ విధంగా మీరు కనుక మీ శత్రువుతో ఇలా చేస్తే మీరు ఖచ్చితంగా ఎలాంటి నష్టాలు, కష్టాలు లేకుండా చక్కగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు ఆదివారం రోజున అష్టమి తిథుల్లో కాలభైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి విశేషంగా పూజలు చేయడం ఎంతో మంచిది. అలాగే ప్రతిరోజు ఆ శనిదేవుని పూజించడం, శని స్తోత్రాలు పఠించడం ఈ యొక్క రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా వృషభ రాశి వారు పేదవాళ్లకు వీలైతే అన్నదానం చేయండి. అలా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ప్రతి బుధవారం రోజున వినాయకుడి మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి నీళ్లను ఆర్ఘ్యంగా సమర్పించండి. ఇలా చేస్తే మీ జీవితంలో మీకు వచ్చే ప్రతి ఒక్క ఇబ్బందులన్నీ కూడా సులభంగా దాటుకోగలుగుతారు. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.